హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షూషి ఎస్ఎంపి. ఆ షూషి ఎవరో కాదు, నేనే. సో కొద్ది రోజులుగా మేము మా ఫ్రెండ్స్ దీంతో ఎస్ఎంపీలో ఆడుతున్నాం. సో ఇప్పటివరకు మనం ఏం బిల్డ్ చేసామో చూద్దాం పదండి. ఇది నా గుర్రం అనమాట. ఇంకా పేరేం పెట్టలేదు. సో ఏమైనా చూడాలి, ఒక మంచి పేరు ఉంటే. ఫస్ట్ వెళ్దాం పదండి. లెట్స్ గో. సో ఇదైతే బ్రిడ్జ్ అనమాట. సో ఇంకా దీన్ని కంప్లీట్ చేయలేదు, జస్ట్ మేము ఆ సైడ్కి బ్రిడ్జ్ జస్ట్ కంప్లీట్ చేసాం అంతే. ఆ పక్క ఇంకా ఏం బిల్డ్ చేయలేదు. సో ఆ పక్క ఇంకా బిల్డ్ చేయాలి మనం. సో ఇదైతే బ్రిడ్జ్ ఓన్లీ డీప్ స్లేట్తో మనం డెట్రాయిడ్తో వేసేసామండి. సో ఇంకా ఇలా ముందుకు వచ్చేసి ఇది ఇది ఐరన్ ఫాము. సో ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది. ఎంత బాగా వర్క్ అవుతుందో చూపిస్తాను, మినిట్స్ చూపిస్తాను. సో ఇది ఎంట్రన్స్ అనమాట. మనకి చెస్ట్ అందుకు అన్నీ ఇక్కడికి వచ్చి మన దగ్గరికి వస్తాయి. సో ఇక్కడ చూడండి ఎంత ఐరన్ ఉందో. సో ఈ డబుల్ చెస్ట్ కూడా ఫుల్ అయిపోయింది. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు, ఇదంతా ఫుల్ అయిపోతుంది. సో ఇది చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు కావాలంటే ఏదైనా ట్రై చేయండి, చాలా ఐరన్ అయితే వస్తుంది దీనివల్ల. సో చాలా బాగా వర్క్ అవుతుంది అయితే. మాకైతే మా వర్లో చాలా బాగా వర్క్ అవుతుంది ఇది. పడు ఇంకా ఇల్లు చూద్దాం పదండి. ఫస్ట్ మనం దీనికన్నా ముందు ఇల్లు అనేది కొంచెం సర్ప్రైజ్ చూపించాలి. చాలా కష్టపడ్డాను దీనికోసం. మెయిన్గా మా ఫ్రెండ్ దిలీప్ అనేవాడు చాలా కష్టపడ్డాడు దీనికోసం. ఎన్నో రోజులు కష్టపడి కట్టాడు. సో చూద్దాం. టడా! ఇది చాలా రోజులు కష్టపడ్డామండి. ఇది వైట్ కాంక్రీట్ రావడానికి మనకు చాలా రోజులు పట్టింది. ఒక్క నిమిషం షేడ్స్ ఆన్ చేద్దాం మనం. షేడర్స్ ఇంకా మనకు బాగా కనిపిస్తుంది, కానీ మనకు ల్యాగ్ అవుతుంది కాబట్టి మనం షేడర్స్ లేకుండానే చూపిస్తాను మీకు. ఇది అయితే అవుట్పుట్ అండి. బయట నుంచి షేడర్స్ ఇలా కనిపిస్తుంది చూడండి. బాగుంది కదా. అంతా మా ఫ్రెండ్కే థ్యాంక్స్ చెప్పాలి, దిలీప్కు. అతను ఎక్కడ ఉండాలి చూపిస్తానండి కొంచెం ఉన్నాక. ఫస్ట్ మనం ఇల్లు అయితే చూసేద్దాం వెళ్ళి. ఫస్ట్ షేడర్స్ ఆఫ్ చేద్దాం. వెళ్దాం పదండి. ఏదో చిన్న ఇంట్రెస్ట్ అనమాట. ఈ షెల్కర్ కోసం మేము ఎన్నిసార్లు చచ్చిపోయామో మాకే తెలుసు. అది చాలాసార్లు మళ్ళీ కిల్ చేసింది వాటర్ అనేది, కానీ లాస్ట్కి దాన్ని కిల్ చేసి మేము ఈ రెండు అయితే తెచ్చాము. ఈ రెండు. సో ఇదండి గ్రౌండ్ ఫ్లోరు. ఇది జస్ట్ స్విమ్మింగ్ పూల్, మనం బాగా ఈత కొట్టుకోవడానికి అందుకు వాడుకోవడానికి చేసాము. బాగుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. సో ఇది చెస్ట్లో ఏముండే, ఇది ఇంకా షిఫ్ట్ చేయాలి కిందికి. చెస్ట్లో ఇంకా కొన్ని కిందికి అయితే షిఫ్ట్ చేయాలి. సో ఇదైతే సోఫా అండి, నైస్ సోఫా. ఇలా కూర్చొని మనం టీపా మీద కప్పు పెట్టుకొని ఇలా చూస్తూ తినడమే. ఇదంతా పెయింటింగ్స్, ఇవన్నీ పెయింటింగ్స్ మాత్రమే. ఇలా డిజైన్ ఏం లేదు కానీ జస్ట్ పెయింటింగ్ పెట్టాము. ఇక్కడ ముందు యాక్చువల్ టీవీ అనుకున్నాం, టీవీ పెట్టాము, అంత మాకు అనిపించలేదు. సో పెయింటింగ్తో అడ్జస్ట్ చేసాము. సో ఇదైతే కిచెన్ అయితే మా ఫ్రెండ్ పద్మ ఇది బాగా మంచిగా కట్టాడు. సో ఇదైతే మనకు సింక్ అనమాట. ఈ వాటర్తో మనం చేతులు కడుక్కోవచ్చు. ఇవన్నీ డోర్స్ అందుకు. ఇదంతా ప్లానింగ్ అంతా మా ఫ్రెండ్ పద్మాదే. సో ఈ కేక్ బాగుంటుందే. ఇది రావడం లేదు కేక్. అయ్యయ్యో. సరే వెళ్దాం కదండి. సో ఇక్కడ వచ్చి ఇది ఒక క్యాంప్ ఫైర్ అనమాట. ఇక్కడ కూర్చొని అందరు ముచ్చట్లు చెప్పుకోవచ్చు. ఈ క్యాంప్ ఫైర్ మనం కావాలంటే ఏదైనా మనము వండుకోవచ్చు దీంతో. ఏదైనా రా మీట్ ఉంటే మనము. నా దగ్గర అయితే ఏం లేదు. సో ఇది ఇంకో 2 సైడ్స్ అనమాట. స్విమ్మింగ్ పూల్ ఆ సైడ్ ఒకటి, ఈ సైడ్ ఒకటి. మనం ఇక్కడ కూడా కూర్చొని మనం ఈ వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు బాగా. సో ఇక్కడ 2 ఉంటాయి. ఎంతమంది కావాలంటే అంతమంది ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది నెక్స్ట్ మనం టాప్ ఫ్లోర్ వెళ్దాము, సెకండ్ ఫ్లోర్కి. అక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఈ స్టేట్స్ పైకి వెళ్ళడానికి మనకు ఇక్కడ ఇంకా ఏమీ బిల్డ్ చేయలేదు.
సో ఇక్కడ ఏం బిల్ చేసినా కూడా మనకు ఇక్కడ సెట్ అవ్వడం లేదు. సో అందుకని ఇంకా ఇది ప్లెయిన్గా వదిలేసాము. సో ఇది బాల్కనీ, ఇక్కడ నుంచి అంత వ్యూ అంత బాగుంటుంది. సో చూడండి ఎంత బాగుందా కదా. అండ్ తర్వాత మనం బెడ్రూమ్ చూద్దాం. బెడ్రూమ్కి 2 వేస్ ఉన్నాయి. ఇదొక డోరు, ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడ నుంచి ఓపెన్ ఎయిర్ నుంచి వెళ్ళొచ్చు. సో ఇది మన బెడ్రూమ్ అనమాట. సో మేమందరం ముగ్గురం ఫ్రెండ్స్ కూడా 3 బెడ్లు వేసాము ఇక్కడ. ఇంకా డిజైనింగ్ అంతా ఇది పేలోకు చాలా టైం పట్టింది, చాలా వెతకాలకు ఈ వుడ్. అండ్ ఇది చూసారా ఆర్మర్ స్టాండ్స్, చైన్ మిల్ వచ్చింది. ఒక లెగ్ తప్పక అన్నీ వచ్చేసాయి. సో దీనికి కూడా చాలా కష్టపడ్డాము. నెక్స్ట్ వచ్చేసి ఈ డోర్ ప్రైవేట్ అనమాట. మా ఫ్రెండ్ దీన్ని ఓపెన్ చేద్దన్నారు. ఏముండేయో లోపల, మరి ఏం దాచిపెట్టారో. సో మనం టాప్ ఫ్లోర్ వెళ్దాం ఇప్పుడు. సో ఇది టాప్ ఫ్లోర్ అనమాట, అంత ప్లెయిన్గా ఉంటుంది. సో ఇది మేము కూడా చిన్న డెకరేషన్కి పెట్టాము, ఏదన్నా చేయాలి, దీన్ని ఇంకా డెకరేషన్ చేయాలి. ఇది జస్ట్ ప్లెయిన్గా అలానే వదిలేసాము. అండ్ ఇది చూసారా ఇక్కడ ఈ పార్ట్స్, ఈ మాకు కూడా యాక్చువల్లీ మాకు తెలియదు, సడన్గా ఎందుకు షిఫ్ట్ పట్టుకొని మనం ప్లేస్ చేసింటే ఇది లోపల వెళ్ళకోకుండా మనకు ఈ పార్ట్ పైన అలా ఉండిపోయింది. డిజైన్ బాగుందని అలాగే ఉంచేసాము. సో కింద అంతా గ్లో స్టోన్ పెట్టేసాము కొంచెం లైటింగ్ కోసం. సో ఇది మన హౌస్ అండి, ఎలా ఉందో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూద్దాం మనం. మేము ఒక బ్రీడర్ ఫామ్ కట్టాము, అదైతే ఇంకా చాలా బాగా వర్క్ అవుతుంది. ఐరన్ ఫామ్ కన్నా ఇంకా అదే బాగా వర్క్ అవుతుందని చెప్పచ్చు. సో అది కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇదంతా రోడ్ అనమాట. మనము అంతా అన్ని దాంట్లకి ప్రతి ఒక్క బిల్స్కి మనం కనెక్ట్ చేసేదానికి ఈ రోడ్ వేసాము. సో ఇంకా ఉన్నాయి బిల్స్, ఇటు సైడ్ కొన్ని బిల్స్ ఉన్నాయి. సో మనం బ్రీడర్ ఫామ్ ఇటు సైడ్ కట్టాము. సో ఇది కొబ్బరి స్టోన్ ఫార్ము. మనం స్టోన్ కోసం మేము ఇది బిల్డ్ చేసాము, జస్ట్ బేసిక్ అంతే ఇది. అండ్ అనుకున్నట్టు మనం బ్రీడర్ ఫామ్ చూద్దాము. ఇది బ్రీడర్ ఫామ్ అండి. చూడండి ఎంతమంది ఉన్నారు విలేజర్లు. అసలు ఎంత బాగా వర్క్ అయిందని మాకు కూడా అర్థం తెలీదు, చాలా బాగా వర్క్ అవుతుంది ఇది. సౌండ్ వస్తుంది ఫుల్. సో అక్కడ ఉండే విలేజ్ని మనము ఇదంతా ప్లేన్ చేసి ఇటు సైడ్ ఏమైనా వాళ్ళ కోసం విలేజ్లు అంతా కట్టాలని చూస్తున్నాము. సో చూద్దాం ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏమొస్తుందో. ఈరోజుకైతే ఇంత ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని మనం కొత్త బిల్స్ అందుకు చూద్దాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.